ఇప్పుడు మీ మున్నూరు కాపు సామాజిక వర్గానికి వద్దాం. మీరు బీసీఏ కాదు, బీసీ ఉద్యమానికి ఎలా సారథ్యం వహిస్తారు అనే మాట ఇప్పుడు మళ్ళీ చర్చ మొదలైంది. దీన్ని ఎట్లా మీరు? అంటే నేను బీసీఆ కాదా అనేది గవర్నమెంట్ సర్టిఫికేట్ చూస్తే తెలియదా? ఓకే, నేను బీసీఆ కాదా అనేది 1992 దాకా అసలు నీకు బీసీ సర్టిఫికేట్ ఉందా? నీకు రిజర్వేషన్ ఉందా? పోనీ ఇప్పుడు గౌడ సామాజిక వర్గం ఎప్పుడు బీసీలోకి వచ్చిందో తెలుసా? 72 అనుకుంటా. అది ఎవరు తీసుకొచ్చారు? పి శివశంకర్ గారి సారథ్యంలో ఈ వర్గాలన్నీ కూడా బీసీలలోకి వచ్చినాం. ఎందుకు వచ్చినాము? ఇక్కడున్నటువంటి గౌడ్లకు, ఇక్కడున్నటువంటి స్థానికతకు, ఇక్కడున్నటువంటి ముదిరాజులకు, ఇక్కడున్నటువంటి మున్నూరు కాపులకు బయటి రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి ఉన్నటువంటి ఆర్థిక సోషల్ డిఫరెన్సెస్ని ఎక్స్పోజ్ చేస్తే సుప్రీంకోర్టు అంగీకరించింది. అట్లా వచ్చినాము. అత్యున్నత న్యాయస్థానం మీరు బీసీలు అని చెప్పిన తర్వాత ఎవరు గుర్తింపు కోసం మనం చెప్పుకునేది? అంటే ఒకటన్నా, అంటే మున్నూరు కాపులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఆల్రెడీ డెవలప్డ్ అన్నీ. అంటే ఆల్మోస్ట్ రెడ్డీలు. అంటే చాలామంది చెప్పేది అసలు రెడ్డిలే కాపులు, కాపులే రెడ్లు అనే వాదన కూడా ఉంది. అలాంటప్పుడు బీసీ అనే వాదాన్ని మీరు ఎత్తుకోవడం వెనుక ఇంకేమన్నా ఉందా? ఇప్పుడు ఒక విషయం చెప్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్లో రఘువీరారెడ్డి గారు ఉన్నారు, యాదవ సామాజిక వర్గం, కానీ రెడ్డి అని ఉంటుంది. ఈ గౌడ్స్లలో చాలామందికి రెడ్డి అని ఉంది నాకు తెలిసిన కాడి. అవునా? మీరు అక్కడికి పోతే ఇప్పుడు అప్పర్ క్యాస్ట్, ఓకే, పక్క రాష్ట్రం పోతే, మేము ఇక్కడికి పోతే ఓసీ, ఎక్కడికి? ఏపీకి పోతే. అవును. మహారాష్ట్రకి పోతే మేము ఎస్టీ. ఓకే, మహారాష్ట్రకి పోతే మేము ఎస్టీ. ఇక్కడ ఉన్నటువంటి రజకులు బీసీఏ. కర్ణాటక పోతే ఎస్సీ. ఇక్కడ ఉన్నటువంటి ముదిరాజులు ఇక్కడ బీసీ. ఉత్తరప్రదేశ్ పోతే ఎస్సీ. అంటే ఇట్లా ప్రాంతాన్ని బట్టి వాళ్ళకున్నటువంటి సామాజిక ఆర్థిక అంశాలతో ముడిపడినటువంటి గుంపును ఒక కేటగిరీలో చేరుస్తారు. ఓకే, అట్లా బీసీ. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న బీసీ ఉద్యమానికి రెడ్లు కూడా మద్దతు చేయాలి. ఎందుకు? నువ్వు మహారాష్ట్రలో బీసీ కదా, పక్కకు బీసీ కదా, ఇక్కడ నీ బీసీ ప్రయోజనం వద్దా? తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎస్టీలు కూడా ఏది బీసీ ఉద్యమానికి మద్దతు చేయాలి. ఎందుకంటే మహారాష్ట్రలో ఇప్పుడున్నటువంటి లంబాడా సోదరులు బీసీలాడా, రాజస్థాన్లో ఓసీలు. అర్థమైందా? ఇట్లా ప్రాంతాన్ని బట్టి సమూహాలు మారినాయి. మరి ఇక్కడ తీన్మార్ మల్లన్న తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులు వెల్ ఎస్టాబ్లిష్డ్ కదా అనేటువంటి మాట చెప్తా ఉన్నా. నేను చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో తిండి గతి లేని రెడ్డి ఉన్నాడు, కనీసం 2 పూటలు తిండి లేని గౌడు ఉన్నాడు, ఏ పూట కా పూట కొనుక్కొచ్చుకొని తినే వెలమాయన ఉన్నాడు. వీళ్ళందరూ ఉన్నారు. ఏదో కొద్ది మంది ఆర్థికంగా స్థిరపడితే వాళ్ళని మొత్తం సామాజిక వర్గానికి రుద్దడము పొరపాటు. అది ఎస్, కొద్దో ఏమన్నా ఉంటే అది ఇతర వర్గాలకు పంచే గుణం కూడా ఉండాలి. ఇవాళ బీసీలలో ప్రధానంగా ముదిరాజులు, గౌడ్లు, యాదవులు, మున్నూరు కాపులు, పద్మశాలీలు ఇవి బలమైన ఆర్థికంగా ముందు వరుసలో ఉన్నటువంటి కాస్ట్లు. ఒక మున్నూరు కాపులే కాదు, వీళ్ళందరూ కూడా బలంగా ఉన్నటువంటి వ్యక్తులు. అంటే మున్నూరు కాపులు నంబర్ 1. మున్నూరు కాపులు జనాభాలో కూడా నెంబర్ 1 కాదు. 11 లక్షలు ఉంటారు. ఎంతుంటారు అనేది పక్కకు పెడితే జనాభాలో కూడా నెంబర్ 1 కాదు. నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా బలవంతులు అని చెప్పదలిస్తే అది ముదిరాజులే. ముదిరాజులు ఆర్థికంగా వాళ్ళు అందుకే రెడ్లలో కలవమని అన్నట్టున్నారు కదా. కలవడం అంటే అది కాదు, ఈడబ్ల్యూఎస్ కోటా కోసం అని. కానీ అది సాధ్యపడదు కూడా. రెండోది ఏంటంటే, రెండవ ఆర్థిక పరమైనటువంటి బలవంతులు ఎవరంటే యాదవులు. ఎందుకుంటారు యాదవులు అంటే, వాళ్ళ కుల వృత్తులకు సంబంధించి వాళ్ళు మేకలు, మంద ఇదంతా పెంచుకొని అవి కాపుకోవడం కోసం అక్కడో భూములు కొనుక్కుంటూ పోయారు. అర్థమైందా? అవి మేపుకోవడం కోసం అవి ఇప్పుడు కాస్ట్లీ అయి కూర్చున్నాయి. గ్రామీణ ప్రాంతంలో అంతో ఇంతో డబ్బు చేతిలో ఉండేటువంటి కుల వృత్తులు ప్రధానంగా ఈ చేపలు పట్టేటువంటి ముదిరాజులు, తాళ్ళెక్కేటువంటి గౌడ్లు, ఆ తర్వాత గొల్ల కుర్మలు, ఆ తర్వాత కుల వృత్తులు అంతో ఇంతో వీళ్ళ దగ్గర ఉంటుంది. ఇప్పుడు కళ్ళు గీస్తాం, డైలీ 10-20 వస్తాయి. తను బతకడం కోసం కొంత నిలవ పెట్టుకోవడం.
యాదవులు ఉన్నారు, మంద పెరుగుతూ ఉంటుంది. అమ్ముతా ఉంటాడు. ఎక్కడన్నా అవకాశం ఉంటే తన మంద పెరుగుతున్న కొద్దికి తనకు విస్తీర్ణం పెరగాలి. అవును. అట్లా గ్రామీణ ప్రాంతాల్లో అంతో ఇంతో డబ్బు ఉన్నటువంటి కులాలుగా ఈ కులాలు కొంత సెటిల్ అయినాయి. ఓకే. అందులో ఈ బీసీ కులాలకు సంబంధించి నిజంగా బీసీలలో మున్నూరు కాపులే స్వార్థంగా ఆలోచించి ఉంటే పుంజాల శివశంకర్ గారు గౌడ్లు పేదవాళ్ళు వాళ్ళని బీసీ వర్గాలలోకి తీసుకురావాలని ఎందుకు ఆలోచన చేస్తాడు ఆయన? ఈ పేదవాళ్ళందరినీ ఒక బంచ్గా తీసుకురావాలని ఎందుకు ఆలోచన చేస్తాడు? ప్రధానమంత్రి అయ్యేటువంటి పొజిషన్లో ఉండి ఇవాళ బీసీలకు రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి బిల్లు బీపీ మండల్ గారు ప్రతిపాదించినటువంటి ప్రతిపాదనలకు డ్రాఫ్టింగ్ తయారు చేసింది పుంజాల శివశంకర్ గారు. ఈ వర్గాల ప్రయోజనాలన్నీ ఆకాంక్షించినటువంటి వ్యక్తులు వాళ్ళు. ఇక్కడ ఈ బీసీ సమాజాన్ని ఆయన ఒక్కడని చెప్తలేడు, ఆ వర్గం అని చెప్తలేడు. ఈ బీసీ సమాజానికి ఎంతో చైతన్యం చూపించినటువంటి సర్దార్ సర్వాయి పాపన్ ఉన్నాడు. ఈ బీసీ సమాజానికి రాజకీయ ఆకాంక్షలు నేర్పించినటువంటి ఎర్ర సత్యం అని ఉన్నాడు. వీళ్ళెవ్వరు కూడా జై తెలంగాణ అనక ముందుకు తెలంగాణ లొల్లి చేసింది బెల్లి లలితక్క, తెలంగాణ లొల్లి పెట్టింది మారోజు వీరన్న, తెలంగాణ లొల్లి పెట్టింది కొండా లక్ష్మణ బాపూజీ. వీళ్ళందరి ఆశయాల మేరకు ఉద్యమాలు నిర్మించబడాలి. వ్యక్తిగత కుల స్వార్థాల కోసం ఈ ఉద్యమాలు నిర్మించబడకూడదు. అటువంటిది ఉంటే కూడా దాన్ని ఖతం చేయాలి. కానీ ఈ మధ్య తీన్మార్ మల్లన్న నోట్లోంచి చాలాసార్లు నేను కేసీఆర్ పేరు విన్నా. కేసీఆర్ మంచోడు, కేసీఆర్ మంచిగా చేసిండు కులగణన, ఇట్లాంటి కొన్ని వింటున్నా. అంటే ఇది రాజకీయంగా మార్పుకి ఏమైనా సంకేతంగా చూడొచ్చా? లేదు, మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను కేసీఆర్ గారితో ఒక 10 సంవత్సరాలు ఆయన విధానాలతోటి పోరాటం చేసిన. ఈ 10 ఏళ్లలో కేసీఆర్ గారు చేసిన సమగ్ర కుటుంబ సర్వే తప్పు అని ఎక్కడైనా చెప్తే ఒక మాట చూపెట్టు. ఎందుకు చెప్పలేదు అని అంటే, మంచి చేసినప్పుడు మంచి అని చెప్పినాం. ఇప్పుడు ఈ సర్వే చేసినప్పుడు దాంతో కంపేర్ చేసుకుంటాం. అసలు ఇది చేయకపోతే దాన్ని కూడా పట్టించుకోం కదా. కాబట్టి దీంతో పోల్చుకున్నప్పుడు అది బెటర్గా కనిపిస్తుంది అనే మాట చెప్పినాం. అప్పుడు దుబాయ్లో ఉన్నాడు, బొంబాయిలో ఉన్నాడు వచ్చి సర్వేలో పాల్గొన్నాడు. ఇవాళ పరిస్థితి లేనప్పుడు అది చెప్పినాం. రెండోది, కేసీఆర్ గారితోటి ఇప్పుడు ఏదో సాఫ్ట్ కార్నర్ కనిపిస్తూ ఉందనేటువంటి చర్చ మీలో జరుగుతుంది. మీరు చూడండి, నేను జర్నలిజం ఫీల్డ్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా, 2004లో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నది. నేను అప్పటికి ఆంధ్రభూమి పత్రికలో పనిచేస్తున్నాను. అప్పుడు ప్రభుత్వాన్ని కుర్చీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి అగెనిస్ట్గా వార్తలు రాసిన. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. చంద్రబాబు గారు ఈ తెలంగాణ చంద్రబాబు ఫస్ట్ ఉన్నప్పుడు చంద్రబాబు మీద, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి మీద, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు, రోషే గారు వచ్చారు, కేసీఆర్ గారు వచ్చారు. ముఖ్యమంత్రుల మీద, విపక్షాల మీద ఎప్పుడు చేయలేదు. విపక్షాల దగ్గర ఇప్పుడు అధికారం లేదు. ఇప్పుడు నేను కేసీఆర్ గారిని అనడంలో కూడా అర్థం లేదు. అధికారం ఎవరి దగ్గర ఉంది, ఎవరు ఇంప్లిమెంట్ చేయాలి, వాళ్ళపైనే నేను మాట్లాడాలి. అంటే కేసీఆర్ గారు ఇప్పుడు అధికారంలో లేరు. కానీ ఒక మాట చెప్తా, బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడుగా ఇటువంటి కీలక సమయంలో తప్పించుకోవడం కూడా మంచిది కాదని చెప్తా.